వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగన్న అతని ఒక రకంగా అతని సహజ మరణం. అతని భార్య చెప్పింది కూడా, ఎక్కడ కూడా నాకు అయ్యా ఏం జరిగిందో తెలియదయ్యా అన్నదే తప్ప ఎవరో ఏదో చేసుంటారని ఎక్కడ ఆవిడ అనలేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాల గురించి ప్రజలు ఆలోచించకుండా, తమ మీద ప్రజలు దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడా ఇది చేశాడా అని ఆలోచించాలి అనే విధంగా చేస్తారు. ముందుగా ఈనాడులో కథనాలు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముందుగా కథనాలు, ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. రంగయ్య వయసు ఎంత అండి? 81 సంవత్సరాల వయసు అండి. ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి మరణాలను ఈనాడు ఎన్ని అబద్ధాలు రాసిందో, అచ్చోసినటువంటి అబద్ధాలు ఎన్ని రాసిందో ఒక ఉదాహరణ చెబుతాం. నారాయణ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు తీసుకొచ్చింది కూడా అతనేనని, అతను వాళ్ళిద్దరు సంభాషణలు విన్నాడని, అతన్ని తప్పించారని. ఎంత దారుణం అంటే అది జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి అతను నారాయణ యాదవ్. ఆ నారాయణ యాదవ్ 2018లోనే పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి సమయంలోనే అతనికి కిడ్నీకి సంబంధించి తీవ్రమైనటువంటి జబ్బులు చేస్తే ఆ జబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అతనికి వైద్యం చేయించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు 2019లో అతను చనిపోయాడు. 2019లో చనిపోవటమే కాకుండా అతని పేరు ఎక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో అతని పేరు ఎక్కడా లేదు. లేని పేరును తీసుకొచ్చి ఈనాడు చేర్చేసింది. అతను ఎలా సాక్షి అవుతాడు? ఏ రకంగా సాక్షి అవుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ అయితే సాక్షి అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుక్క పిల్ల కూడా, లేదా వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువు ఏదన్నా కూడా సాక్షి అయిపోద్దా? అర్థం ఉండాలి వీళ్ళు రాసేటటువంటి రాతలకి. ప్రజలలో మనం చూసాం ఈనాడు కవిత్వం ఎలాంటిదో, ఈనాడు జర్నలిజం ఎలాంటి నీచమైందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం లేదా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసినప్పుడు మంగళవారం అప్పులని విపరీతమైనటువంటి వార్తలు రాసింది. ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తే తీసుకొస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితి అని వార్తలు రాస్తూ ఉంది. ఇక ఇంకొక సాక్షి, అతను సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి. వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరు? కుటుంబంలో సభ్యుడు. కుటుంబంలో సభ్యుడిని వైఎస్ అభిషేక్ రెడ్డిని ఎవరు చంపుకుంటారు? అసలు ఆయన్ని వివేకానంద రెడ్డిని హత్య జరిగినటువంటి విషయంలో ఆయన ఆస్తి విషయం ఆ కోణమే తీసుకురారే, రెండో పెళ్లి కోణమే తీసుకురారే, ఆస్తి పత్రాల కోసం వెతుకులాట అనేది మొట్టమొదట దస్తగిరి చెప్పాడు కదా ఆయన, అవన్నీ తీసుకురారే, ఆ కోణంలో అసలు విచారణ చేయరే.
అంటే మీరు చెప్పినట్టుగా, మీరు స్క్రిప్ట్ రాసినట్టుగా విచారణ జరగాలి. మీ ఛానల్లో మీరే ట్రయల్ జరిపేస్తారు. ఆ విధంగా విచారణ జరగాలి. ఇది ఎక్కడ నీతండి? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది ఎక్కడ విధానం అండి? ఇక రంగయ్య ఆ వయసులో పోనీ అభిషేక్ రెడ్డిది ఏదన్నా తప్పు జరిగిందనుకుందాం. అభిషేక్ రెడ్డి భార్య కంప్లైంట్ చేయదా? అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయరా? మీరైతే రామోజీరావు విషయంలో ఎవరైనా కస్టమర్స్ వచ్చి కంప్లైంట్ చేశారా అని అంటారు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కంప్లైంట్ చేయకపోయినా కానీ ఏదో జరిగిపోయినట్టుగా చెప్తారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హై లెవెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సాధారణ స్థాయి కాదు, చాలా గొప్ప స్థాయి, ఉన్నత స్థాయి. మంత్రివర్గ సమావేశంలో వివేకానంద రెడ్డి హత్య, సాక్షుల మరణాలు అంటూ గంటన్నర పైగా చర్చ జరిపి డీజీపీని అక్కడ పిలిపించారు అంటే, ఏదైనా సరే ఒక కేసు విషయంలో దర్యాప్తు చేసేటప్పుడు దర్యాప్తు సంస్థలు దోషులు కూడా నివ్వెరపోయేంతటి సీక్రసీ మెయింటైన్ చేస్తాయి, రహస్యంగా దర్యాప్తు చేస్తాయి. దర్యాప్తుని ఎక్కడ కూడా ఓపెన్గా చేయరు. వీళ్ళు ఇక్కడ చర్చ పెట్టి పేపర్లో, టీవీల్లో, వాళ్ళు అనుకున్న టీవీల్లో వార్తలు చెప్పిస్తున్నారంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి, వీళ్ళ వైఫల్యాల గురించి ప్రజలు ఆలోచించకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్టుకొని వేలైన పడుతూ, జగన్మోహన్ రెడ్డి ఓడించారు, అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, ఇది చేశాడని చెప్పేసి కాలం గడుపుకొని, పబ్బం గడుపుకొని డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. ఇక ప్రజలే అప్రమత్తంగా ఉండాలి, ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. ఎంత దుర్మార్గం అండి ఇది! ఉచిత బస్సును అడుగుతారని ఈ నాటకాలు ఆడతారా? అమ్మఒడి ఒక విద్యా సంవత్సరానికి ఎగ్గొట్టారని ఈ నాటకాలు ఆడతారా? రైతు భరోసా ఒక విద్యా సంవత్సరాన్ని, ఒక వర్షానికి ఎగ్గొట్టారని ఈ నాటకాలు ఆడతారా? అవతల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా 4 ఏళ్ళు ఇస్తామని 5 ఏళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని ప్రశ్నిస్తారని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వివేకానంద రెడ్డి కేసులో ఏదో జరిగింది అనేటువంటి అనుమానంతో కాలం వెళ్ళబుచ్చుకుంటారా? అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఎవరిగా? చంద్రబాబు నాయుడు గారి. అది ప్రభుత్వ వైఫల్యం కాదా? దాని గురించి మాట్లాడరా? ప్రజలు ఎల్లకాలం అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు ఏ రోజుకైనా సరే వాస్తవాలు గ్రహిస్తారు. ప్రజలు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా ముఖ్యంగా ముందుకొచ్చేసి ఈ ప్రభుత్వ వైఫల్యాల ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పాలన చేతగాక, ఇచ్చిన మాటలు నెరవేర్చలేక, ఇచ్చిన మాటల గురించి ఎక్కడ అడుగుతారో అనేటటువంటి భయంతో, ఆందోళనతో ప్రజల్ని ఆందోళనలోకి నెట్టాలని చూస్తూ ఉన్నారు.